జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆయన భార్య పాయల్ అబ్దుల్లా తమ వైవాహిక వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుని విడాకులు తీసుకునేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆర్టికల్ 142 ప్రకారం పరస్పరం అంగీకారంతో విడాకుల కోసం జూలై 22న దరఖాస్తు చేసుకున్నారని ఒమర్ అబ్దుల్లా తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలియజేశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం విడాకులు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపింది. 1994లో వివాహం చేసుకున్న ఈ జంట 2009 నుంచి విడిగా ఉంటున్నారు. వారికి 2 కుమారులు ఉన్నారు. గతంలో భార్య తనను వదిలి వెళ్లిపోయిందన్న కారణంతో ఒమర్ విడాకులు కోరుతూ 2016లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురు కాగా 2023లో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. ఢిల్లీ హైకోర్టులోనూ ఒమర్ అబ్దుల్లాకు చుక్కెదురైంది. ఇప్పుడు ఇరు వర్గాలు తమ మధ్య ఉన్న కేసులన్నింటినీ ఉపసంహరించుకోవడానికి అంగీకరించి రాజీకి రావడంతో సుప్రీంకోర్టు విడాకులకు ఆమోదం తెలిపింది.